సో నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చి ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్. సో జస్ట్ స్కాన్ గైడెన్స్లో ఒక చిన్న కెథిటర్ ద్వారా ఎంబ్రియోని మీ యూట్రస్లో ప్లేస్ చేస్తారు. సో దీంట్లో యూజువల్లీ కాంప్లికేషన్స్ అనేవి ఏమీ ఉండదు అన్లెస్ ఏదన్నా మీకు డిఫికల్ట్ ట్రాన్స్ఫర్ ఇట్లా ఉంటే తప్పితే. సో యూజువల్లీ నార్మల్ కేసెస్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో కాంప్లికేషన్స్ అనేవి ఏముండదు. అండ్ ప్రెగ్నెన్సీ వన్స్ ఆఫ్టర్ కన్సీవ్ అయిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత సో కాంప్లికేషన్స్ అంటే యూజువల్లీ ఐవీఎఫ్లో 2 or 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రిస్క్ కంపేర్ టు నార్మల్ ప్రెగ్నెన్సీ 2 or more ప్రెగ్నెన్సీస్ నిలిచేదానికి ఛాన్సెస్ కొద్దిగా హై ఉంటుంది. అది కంటిన్యూయేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఎట్లా ఉంది చూసుకొని ఆ తర్వాత దాన్ని బట్టి మీరు కాంప్లికేషన్స్ ఏముండొచ్చు అనేది మీ డాక్టర్ డిసైడ్ చేసి చెప్తారు. మిస్క్యారేజ్ రేట్ విత్ ఐవీఎఫ్ నార్మల్ ప్రెగ్నెన్సీలో ఎలాగా రిస్క్ ఉంటుందో ఐవీఎఫ్లో కూడా మిస్క్యారేజ్ రేట్ అనేది సేమ్ ఉంటుంది. అంతే తప్పితే ఐవీఎఫ్ ప్రాసెస్ వల్ల ఇంక్రీజ్డ్ మిస్క్యారేజ్ రిస్క్ అనేది ఏముండదు. ఇంకొకటి ఒక 1 in 100 కేసెస్లో దెర్ ఈజ్ అ స్మాల్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అంటే ట్యూబల్ పెథాలజీలా ఉన్న వాళ్ళకి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ నిలిచేదానికి కూడా మినిమల్ ఛాన్స్ ఉంటుంది. సో దీనికి మించి ఐవీఎఫ్ ప్రాసెస్లో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఏమీ ఉండవు. మీరు ధైర్యంగా అంటే ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.